గిరిజన చట్టాలను సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఆయన మాటలకు వ్యతిరేకంగా 2 రోజుల పాటు ఏజెన్సీ బంద్కు గిరిజన సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మనం అరకులో ఉన్నాం. ఇక్కడ బంద్ ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే రాగలంగా సార్ చెప్పండి సార్, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గిరిజన రోడ్డు మీద రావడానికి గల కారణం ఏంటి? ఈ బంద్కి ప్రజలని మద్దతు ఏ విధంగా లభిస్తుంది? ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ఏరియా కానీ 6th షెడ్యూల్ ఏరియాలో ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక భూభాగాలు ఇవి. ఈ ప్రాంతాల్లో మరి ప్రత్యేకంగా 5th షెడ్యూల్ ఏరియా అనేటటువంటి దాంట్లో మాకు 170 అనేటటువంటి యాక్ట్ ప్రకారంగాను ఈ భూభాగంలో మరి ఆదివాసులకు అంటే సర్వహక్కులు అనేటటువంటి భూమి మీద ఉంది. అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా సరే ఇక్కడ గిరిజనేతరులు కొనడానికైనా వీలైతే లేదు. ఇక్కడ ఓన్లీ ఆదివాసులు వాళ్ళ చేతుల్లోనే ఆదివాసులు అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ వాళ్ళ మధ్యలోనే జరగాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అభివృద్ధి అనే పేరుతో రకరకాల ఆలోచనలు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఆ నిర్ణయం మేరకే మొన్న మేము భావించడం ఏంటంటే విశాఖపట్నంలో గత 27వ తారీఖున జరిగినటువంటి టూరిజం వాళ్ళ మీటింగ్లో మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మరి ఈ చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైనటువంటి భూభాగాలు కలిగినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలని సవరించాలనుకుంటే రాష్ట్రపతి దాకా వెళ్ళాలి తప్ప ఇక్కడ వీళ్ళ చేతుల్లో చంద్రబాబు నాయుడు చేతుల్లో కానీ లేదా అయ్యన్న పాత్రుడి చేతుల్లో కానీ ఈ ప్రభుత్వంలో లేనే లేదని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. అంటే గవర్నర్ గారు ఇక్కడ రిజర్వేషన్ పాస్ చేసి మరి చట్టసభలను ఆమోదింపజేసి ఇక్కడ నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ ఇక్కడ సవరించడానికైతే ఎటువంటి పరిస్థితులు అయితే కాదు. అయితే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలకు పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇది చేయడం వల్ల ఇక్కడ గిరిజనులంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు మీరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ వెళ్ళినా చూసినా సరే మైదాన ప్రాంత వాసులే ఇక్కడ మెయిన్ రోడ్ మీద వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నారు తప్ప ఆదివాసులకైతే ఎక్కడ కూడా ఇక్కడ మనుగడ లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ఒకసారి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి అభివృద్ధులు ఎటువంటిదో మీరు ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టాలని సవరించే ముందు కానీ లేదా చట్టాల కోసం మాట్లాడే ముందు కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క మనోభావాలని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ పెట్టాడు 1/70 చట్టాన్ని కాపాడుతాడు. ఆయన మాటలు మీరు ఎంతవరకు విశ్వసిస్తారు? అయితే చంద్రబాబు నాయుడు యొక్క మాటలు మాత్రం ఇప్పుడు సూపర్ 6 లాగే ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. హామీలు అయితే ఇస్తున్నారు కానీ హామీలు నెరవేర్చినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి దీన్ని రేపు జరగబోయేటటువంటి 24న జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 170 చట్టం మీద చర్చించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు అయితే సరైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఒకవేళ ఏ విధమైన పోరాటం ఉంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు మీరు చెప్పిన తరహాలో హామీ ఇవ్వకపోతే? ఒకప్పుడు ఆయన హామీ ఇవ్వని పక్షంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులందరూ కూడా సమైక్యంగా పోరాడి మా యొక్క సమస్యలను సాధించుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఇటువంటి చట్టాలను చేస్తే గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఆదివాసీ ప్రాంతంలో ఉన్న చట్టాలు అమలు చేస్తే చాలు, ఆయన కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మేము కొత్త చట్టం చేయాలని వస్తే 100% రిజర్వేషన్ చట్టం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. గతంలో ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు గారు అరకు మీటింగ్ వచ్చినప్పుడు కూడా స్పష్టంగా ఆయన ప్రకటించారు, జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తాం, 100% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీ గిరిజనుల పట్ల ఆదివాసుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 100% రిజర్వేషన్ నియామక చట్టాలు చేసి ఆదివాసీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ తీసుకురావడం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1/70 చట్టాన్ని సవరణ చేస్తేనే ఏజెన్సీ ప్రాంతం టూరిజం అభివృద్ధి చెందుతుందంటే అది సరైనది కాదు. మీరు ఇంకో మాట కూడా స్పీకర్ గారు మాట్లాడారు, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు, వాళ్ళు చేతకాని వాళ్ళు అసమర్థులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ అసమర్థులు చేతకాని వాళ్ళు కావడానికి కారణం ఎవరు? మీరు 15 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని ఏం చేశారు మీరు? మీ పరిపాలన బాగాలేకపోవడం వల్లే ఆదివాసులు పెట్టుబడిదారులు కానీ డబ్బులు పెట్టే వాళ్ళు లేకుండా ఉన్నారు. అది మీ పాలన అసమర్థత తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. అది మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 1/70 చట్టం గతంలో విజన్ 2020 పేరుతోటి మీరు దీన్ని సవరణ చేయాలని చెప్పేసి దమ్మంజోడిలో మీటింగ్ పెట్టారు, మీ కేబినెట్ సమావేశం పెట్టి మీరు తీర్మానం చేశారు. అప్పుడు ఆదివాసులు మొత్తం తిరగబడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు మరో విజన్
2047 పేరుతోటి మళ్ళా 1/17 సవరణ చేయాలని చెప్పేసి మీరు ముందుకొచ్చారు. ఇది అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు అని చెప్పి మేము భావించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలో భాగం అని చెప్పేసి మేము సందర్భంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీలు 48 గంటలు బంద్ పిలిపించిన తర్వాత కూడా అనంతగిరి కొండల మీద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడం కోసం మీ ప్రభుత్వం, మీ కేబినెట్ తీర్మానం చేసింది. 2300 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి కోసం మీరు తీర్మానం చేశారు. 1100 ఎకరాలు మీరు తీసుకెళ్లి జలసమాధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి దీన్ని మేము ఎలా పరిగణిస్తాం, మీరు ఏ రకంగా స్వీకరిస్తాం ఆదివాసులు? కాబట్టి మీరు ఆదివాసులకు వ్యతిరేకంగా ఆదివాసి అడవుల్ని ముంచే ఆదివాసి సమాజాన్ని నాశనం చేయడానికి చూస్తే మాత్రం ఆదివాసి సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకు వస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వంగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు 1/70 చట్టాన్ని కాపాడుతామని హామీ ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మమని, చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలు ఏ విధంగా మోసం చేశాడో అదే తరహాలో గిరిజనులు కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారని, చంద్రబాబు నాయుడుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఒక చర్చ పెట్టి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా చెప్తేనే తాము నమ్మే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, అరకు నుంచి.